గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, కొట్లాడతాం. కొత్తగూడెం కార్పొరేషన్లో 22 డివిజన్లలో సిపిఐ పార్టీ గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు కానీ బీఆర్ఎస్ అభ్యర్థులను కానీ కలుపుకొని మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవకాశం ఉండటంతో ఆ విధంగా అడుగులు వేస్తోంది సిపిఐ. ఖచ్చితంగా కొత్తగూడెం కార్పొరేషన్ పై సిపిఐ జెండా ఎగరవేస్తామంటున్న సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషాతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కొత్తగూడెం కార్పొరేషన్కు సంబంధించి అంటే కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పూర్తయినట్టు ఒక వార్డు మినహా అన్ని వార్డుల రిజల్ట్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కొత్తగూడెం నుంచి సిపిఐ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు అనేక డివిజన్లలో కూడా గెలుపొందారు. దీనిపై మనతో మాట్లాడడానికి సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అన్న, చెప్పండి, సిపిఐ పార్టీ అభ్యర్థులు 24 డివిజన్లపై కూడా గెలుపొందిన పరిస్థితి ఏ విధంగా? భారత కమ్యూనిస్ట్ పార్టీ కొత్తగూడెంకి జరిగిన తొలిసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే కోనేని సాంబశివరావు గారి సారథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒంటరిగానే పోటీకి దిగింది. మాకున్న బలానికి, ప్రజల్లో ఉన్న అభిమానానికి తగిన విధంగా మమ్మల్ని కలుపుకోని నేపథ్యంలో ఒంటరిగానే మేము పోరాడినాం. 24 స్థానాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలుపొంది అత్యధిక స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీగా సిపిఐ ఈ కార్పొరేషన్లో నిలబడింది. దీనికి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేషన్ పాల్వంచ, కొత్తగూడెం, సుజాత్ నగర్ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ యొక్క ప్రజలు ఇచ్చినటువంటి మద్దతుతో మరింత ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలనను, ప్రజలతో మరింత సఖ్యతతో వారికి అనుకూలమైనటువంటి రాజకీయాలని కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుంది. ఈ గడ్డ ప్రతిఘటనకు, పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు చైతన్యవంతమైన ప్రాంతం కొత్తగూడెం. ఇక్కడ అధికారంతో, ఆర్థిక బలంతో ఈ ప్రాంతాన్ని చిన్నభిన్నం చేయాలనే శక్తులకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి ఎర్రజెండాని గెలిపించమంటే ఇక్కడ ప్రజలలో ఉన్నటువంటి చైతన్యం, భారత కమ్యూనిస్ట్ పార్టీ గెలుపులో సహకరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర అనేక రాజకీయ పార్టీలో ఉన్న మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, శ్రామిక ప్రజలు, కార్మిక వర్గం, యువకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మరింత ప్రజలకు అనుకూలంగా పనిచేయడానికి, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలతో మరింత మమేకం చేయడానికి గెలుపు ఉపయోగపడింది. ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ఇప్పుడు ఏదైతే క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యే సమయం ఉంది, ఇప్పుడు మన సిపిఐ పార్టీ నుంచి ఏ విధంగా కాపాడుకుంటారు? మా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలుపొందిన ఏ అభ్యర్థులు ఎవరి క్యాంపు రాజకీయాలకు లొంగరు. వీళ్ళంతా కూడా పార్టీతో అనుబంధం ఉన్నటువంటి కుటుంబాలు. ప్రజలు స్పష్టంగా రాజకీయ పార్టీ గుర్తు మీద జరిగిన ఎన్నికలు ఒక పార్టీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థుల్ని ఇంకెవరు ప్రలోభ చేసినా, ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ప్రజలు వారికి సమాధానం చెప్తారు. అందుకే ప్రజల తీర్పును గౌరవించే బాధ్యత అందరికీ ఉంది. దీన్ని మరో రకమైన ప్రయత్నం చేస్తే అది వాళ్ళ వినాశనానికే. అందుకే మా పార్టీ అభ్యర్థులు స్పష్టంగా పార్టీతో ఉంటారు, పార్టీ నిర్ణయంతో ఉంటారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేసేది ఇప్పటికే ఇటువంటి చర్యల వల్ల ప్రజల అభిమానాన్ని కోల్పోయారు. మరిన్ని తప్పుడు కార్యక్రమాలు చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం నేర్చుకోవాలని కోరుతా ఉన్నాం. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ నుంచి ఇటు సిపిఐ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యంలో ఖచ్చితంగా మేయర్గా సిపిఐ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఉండబోతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్ రాజ్, న్యూస్, భద్రాద్రి జిల్లా.